హీల్ పెయిన్ అంటే చాలా మంది రాంగ్‌గా నమ్ముతున్న మిత్స్ ఉన్నాయి. సో, టుడే లెట్స్ బ్రేక్ దెమ్. హలో! నేను మీ హోమియో డాక్టర్ అక్షితాని. ఏజ్ వల్లనే వస్తది. సో, అది నార్మల్ అని మీరు అనుకోవచ్చు. ఏజ్‌తో సంబంధం ఉండొచ్చు. కానీ ప్లాంటార్ ఫేషియైటిస్ అవ్వచ్చు, ఒబెసిటీ వల్ల రావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల రావచ్చు, వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు. సో, ఇలాంటి ఎన్నో రీజన్స్ దాని బ్యాక్ ఉండొచ్చు. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఆర్ సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దానివల్ల టెంపరరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. సో, మీకు పర్మనెంట్ రిలీఫ్ రావాలి అంటే దాని రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటది. ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలోనే ఈ హీల్ పెయిన్ చూస్తామా? కాదు. ఇది మిత్. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ జాబ్ చేసిన వాళ్ళలో, రాంగ్ ఫుట్‌వేర్ సెలెక్ట్ చేసుకున్న ఆర్ ఆల్సో ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళలో కూడా చాలా కామన్‌గా చూస్తాం. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అని మీరు అనుకుంటున్నారా? నో. అసలు విషయం ఏంటంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నిమిషం పెయిన్ తగ్గుతది. కానీ దాని వెనకున్న ఇన్‌ఫ్లమేషన్ కాజ్ అనేది తగ్గదు. సో, కరెక్ట్ మేనేజ్‌మెంట్ ఏంటసల? ప్రాపర్ ఫుట్‌వేర్‌ని సెలెక్ట్ చేసుకోవటం, రెగ్యులర్‌గా స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేయటం, రెగ్యులర్‌గా వైటమిన్ లెవెల్స్‌ని చెక్ చేసుకోవటం, వెయిట్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవటం అండ్ ఇలాంటి పెయిన్స్ వస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హీల్ పెయిన్‌తో సఫర్ అవుతుంటే వాళ్ళకి రీల్‌ని షేర్ చేయండి. డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ. డూ ఫాలో యువర్స్ హోమియో డాక్.